ఆయాసపడిన ఆయన ప్రభ మీ వాక్యాన్ని మోసుకుని నాయన ప్రభ అనేక మంది హృదయాల్లోకి నాయన ప్రభ పంపించుచుండగా నాయన ప్రభ మీరే నాయన మాకు తోడుగుండమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. అవును తండ్రి నాయన మరి ముఖ్యంగా నాయన వాక్యం చెప్పబోతుంది ఇప్పుడు నేను కాదు కానీ మీ ఆత్మ తోడుతో మీరే నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రికుమార్ని సేపెట్ట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఇది మనకు కూడాను మనందరికీ తెలుసు. మోషే గారు ఎంతమందికి తెలుసు? బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే మోషే గారు అయితే మాత్రం తెలుసు కదా. మోషే గారు మనందరికీ కూడాను తెలిసినటువంటి వ్యక్తి. ఒక్కసారి అపోస్తల కార్యం దగ్గరికి రాగలిగితే 7వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము అపోస్తల కార్యాలు అందరూ తీయగలిగితే 7వ అధ్యాయంలో చూడండి 20వ వచనం నుంచి చదువుకుందాము ఒకసారి. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 20వ వచనము. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120 years. ఒకసారి చూడండి ఆ వచనం కూడా ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకోగలిగితే ఒకసారి ఆ వచనం కూడా చూద్దాము. 34వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. మోషే చనిపోయినప్పుడు, అక్కడ వచనం వచ్చిందా? ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు కలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. హల్లెలూయా హల్లెలూయా. చూసారు కదా మోషే గారు బ్రతికిన సంవత్సరాలు ఎంత అంటున్నారు? 120 సంవత్సరాలు బ్రతికారు. ఈ 120 సంవత్సరాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది గొప్ప సేవకుడుగా ఆయన ఎలా మారాడు అన్నదే ఒక 3 విషయాలుగా మనం మాట్లాడుకోబోతున్నాం. మోషే గారికి 120 సంవత్సరాలు బ్రతికారు. ఆయన బ్రతికినటువంటి 120 సంవత్సరాలని కనుక 40 సంవత్సరాలుగా విభజిస్తే కనుక మొదటి 40 సంవత్సరాలు ఆయన ఎక్కడ పెరిగాడు? రాజుల యొక్క ప్యాలెస్లో పెరిగాడు. ఎందుకు? ఆ దినములలో మగపిల్లలు పుట్టిన వారిని చంపేయాలని రాజుగారి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఉంది. కానీ తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ బిడ్డను 3 నెలలైతే ఏడుపు అంత పెద్దగా ఉండదు కాబట్టి పెంచగలిగారు చాటుగా. కానీ 3 నెలలు దాటిపోయిన తర్వాత ఆ బిడ్డను నదిలో వేసేయటం జరుగుతుంది. ఆ నదిలో వేసిన తర్వాత ఆ యొక్క బిడ్డను ఫరో కుమార్తె చూడటం జరుగుతుంది. ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొని వెళ్ళినప్పుడు మరలా వాళ్ళ అక్కగారే ఆ బిడ్డ ఎక్కడి వరకు వెళ్తాడో ఆ నదిలో అని చెప్పేసేసి ఆ యొక్క మోషే గారు అక్కగారే పరిగెత్తుకొని చూడటము చూసి మరలా ఆ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డను పెంచడానికి నీకు ఎవరైనా ఆయ కావాలా అని చెప్పేసి అడగటం. అవును కావాలి అన్నప్పుడు తన తల్లినే తీసుకెళ్ళి అక్కడ ఆయగా పెట్టడము. సో మోషే గారి జీవితం ఈ విధంగా పెరుగుతూ ఉందన్నమాట. అయితే 40 సంవత్సరాల వరకు కూడా మోషే గారు ఎక్కడ పెరిగారు? ఇప్పుడు అంతఃపురంలో. ఏ అంతఃపురంలో? ఐగుప్తు సామ్రాజ్యపు అంతఃపురంలో పెరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత మోషే గారు ఎవరి మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చాడు? ఐగుప్తు మీదే. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అక్కడ జరుగుతూ ఉందంటే, ఐగుప్తులో ఆయన పెరుగుతున్నప్పుడు ఆయనకి తెలియదు తను ఒక రోజు ఈ ఐగుప్తీయులు తన వల్లనే ప్రాణాన్ని కోల్పోతారు వీళ్ళందరూ అని చెప్పేసి. సో అక్కడ 40 సంవత్సరాలు ఆ మొట్టమొదట అక్కడ ఉన్న రోజులు ఆ వచనం చూసారు కదా. ఇప్పుడు అపోస్తల కార్యాలు మనం మళ్ళీ అపోస్తల కార్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి 22వ వచనం చూసాం కదా. 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఎక్కడ అభ్యసించాడంటే విద్యలన్నీ కూడా ఐగుప్తులో ఆ అంతఃపురంలో బిడ్డలను పెంచుకునేటప్పుడు రాజులకి తప్పకుండా ఈ సమయానికి ఇలా చేయాలి, ఈ సమయంలో ఇది నేర్చుకోవాలి అని వారి వయసు ప్రకారం వాళ్ళకి అన్నీ కూడా ముందే నేర్పించేస్తూ ఉంటారు. కాబట్టి మోషే గారు కూడా సకల విద్యలు ఎంతో ఆయన ప్రావీణ్యుడయ్యాడంట. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే మోషే గారు నిజంగా అక్కడ సకల విద్యలు ఎందు ప్రావీణ్యుడయ్యాడని తెలియపరచడానికి యెహోవా తండ్రి ఆ తర్వాత మోషే గారితో మాట్లాడిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసేటప్పుడు ఆ యొక్క మందసం కట్టడానికి
ఎలా కట్టాలి, ఏ ఏ కొలతలతో కట్టాలి, ఏమేమి చెయ్యాలి అని చెప్పేసి ఒక్కసారి యెహోవా తండ్రి మోషే గారికి చెప్తారు. ఒక్క రవ కూడా పొల్లు పోకుండా దాన్ని మోషే గారు కట్టి చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సకల విద్యలలో కూడా ఆయన అక్కడ ప్రావీణ్యం సంపాదించుకున్నంటే నేను అనుకుంటూ ఉంటాను, అంత మంచి కన్స్ట్రక్షన్ చేశారంటే ఇంజనీరింగ్ చదివేశాడేమో ఆయన అక్కడ అనుకుంటూ ఉంటాను. సో అన్నీ అన్నమాట, సకల విద్యలు మాట్లాడగలిగినటువంటి విద్యలు నేర్చుకున్నాడు. అలాగే అతను ఆ యొక్క మందసం, అది మీకు తర్వాత నేను కొన్ని వచనాలు చూపించడం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తండ్రిని దేవుడు చాలా రకంగా చెప్తారు. దాన్ని కట్టే విధానంలో, దాని మీద పెట్టాల్సిన విధానంలో, అది ఎన్ని మూరలు పెట్టాలి, ఎంత ఎత్తు పెట్టాలి, ఎన్ని రకాల తుమ్మకర్రలు వాడాలి, ఏది కింద వాడాలి, ఏది పైన వాడాలి, అన్ని రకాలుగా ఎన్నో రకాలు. దగ్గర 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాల కొలతలు మాత్రమే. కొలతల గురించి తెలియపరచడానికి 3 అధ్యాయాలు మనకి బైబిల్ గ్రంథంలో, అంటే 3 అధ్యాయాలు రాపించినంత విషయాన్ని మోషే గారు ఒక్కసారి గ్రహించేసేసి మరలా ఎప్పుడు మన తండ్రిని అడగకుండానే అంతా కూడా నిర్మించేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. అయితే ఇప్పుడు ఈయన విద్యార్థి దశలో, అన్ని నేర్చుకున్న దశలో ఇప్పుడు ఎక్కడున్నారు? ఉన్నారు. ఓకే, అన్ని నేర్చుకుంటున్నటువంటి సమయంలో ఆయన ఎక్కడున్నారు? విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆయన అంతఃపురంలో ఉన్నారు. తర్వాత మనందరం చూసుకోగలిగితే ఇప్పుడు ఆయన అక్కడ మన తర్వాత మనందరం కూడా ఒకసారి చూడండి, 23వ వచనం చూడండి. అందరూ కూడా 23వ వచనం. అతనికి చదవండి అందరూ. 23వ వచనం అక్కడ 7వ అధ్యాయం 23వ వచనం. అతనికి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టెను. ఇప్పుడు అంతఃపురంలో పెరుగుతూ ఉన్నాడు. అంతఃపురంలో పెరుగుతున్నటువంటి మోషే గారికి ఎన్నో బర్త్డే వచ్చిందంట? 40వ సంవత్సరం అయిపోయిన తర్వాత అతనికి ఏం గుర్తొచ్చింది అంటే, ఆ తల్లే కదా పెంచుతుంది. అక్కడ కూడా తల్లే కదా అన్ని రకాలుగా పెంచింది. సో నువ్వేమి ఇక్కడ ఐగుప్తుడివి కాదు, నువ్వెవరివి? ఇశ్రాయేలీయుడివి, నువ్వు నా కొడుకు ఇశ్రాయేలీయుడివి అని తెలియపరిచినప్పుడు 40 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మోషే గారికి ఏమనిపించిందంటే తన సహోదరులను చూడాలన్న ఆశ పుట్టిందనమాట. ఇప్పుడు దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నారు చూడండి. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అయినాయి ఆయనకి? 40 సంవత్సరాలని. ఈ 40 సంవత్సరాలు ఇతను ఎక్కడ పెరిగాడు? అంతఃపురంలో పెరిగాడు, అంటే రాజుల ప్యాలెస్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి అతను ఎక్కడికి వెళ్తున్నాడో మనందరం చూద్దాం. ఒకసారి మనందరం కూడా దగ్గరికి వెళ్ళగలిగితే చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొట్టమొదటి వచనమే చదువుతున్నాము. 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతను చూసినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఆ 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఐగుప్తీయుల దగ్గర నుంచి ఆయన నా సహోదరులైనటువంటి ఇశ్రాయేలీయులను చూడాలి అని ఆశపడ్డారు. ఆశపడినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక ఇశ్రాయేలీయుడు వచ్చేసేసి ఒక ఐగుప్తుతో గొడవ పడుతుంటే, ఆ ఐగుప్తీయులు అంటే వాళ్ళు రాజ్యం, అప్పుడు వెళ్తున్న రాజ్యం అనమాట, వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇశ్రాయేలీయుని చంపేసేసి ఇసుకలో పాతి పెట్టేసేసారు. అది చూసేసారు మోషే గారు. అక్కడ ఆయన కోపం వచ్చింది. ఎందుకు? ఆయన ఎవరు? ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయుల్ని ఇతను ఈ యొక్క ఐగుప్తుడు చంపేయడం చూసేసి మోషే గారు తట్టుకోలేక వెంటనే ఆ ఐగుప్తుడిని మోషే గారు చంపేసేసి మళ్ళీ ఇసుకలో పాతి పెట్టేస్తాడనమాట. ఈ విషయం అంతా కూడా ప్యాలెస్లో ఎవరికైనా తెలిసిపోతుందేమో అని భయపడిపోయి మోషే గారు అక్కడి నుంచి పారిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత తన తల్లి గారు అక్కడ మేనమామ ఉంటారనమాట. ఆ మేనమామ దగ్గర చేరిపోతాడు. ఆ మేనమామ ఏం చేసుకుంటూ ఉంటారు? మందలను కాచుకుంటూ ఉంటారనమాట. అదే మనకు అక్కడ మొదటి వచ్చిన తెలియపరుస్తుంది. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకి తోలుకొని పోయిను. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు తెలుసా మీకు అందరికీ? ఇక్కడ ఇప్పుడు మామ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మోషే గారు అంటే, ఆ యొక్క కాపరిగా వాటన్నిటిని మందను మేపుకుంటూ 40 సంవత్సరాలు ఇక్కడ జీవితం అయిపోయింది.
మరొక 40 సంవత్సరాలు తన మామ దగ్గర ఎక్కడ ఐగుప్తులు కనిపెట్టేస్తారేమో నేను ఈ విధంగా చేశానన్న విషయానికి భయపడి ఇక్కడ ఉంటున్నప్పుడే అదే సమయంలో దేవుడు ఆయనతోటి పొదనడిమి నుంచి మాట్లాడుతూ ఉన్నటువంటిది. ఇదే కదా చారిత్రాత్మకమైనటువంటి ముఖ్యమైన సంఘటన అందరికీ కూడాను. చూడండి, అక్కడ పొదనడిమిన దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడ మోషే గారు ఏమంటూ ఉన్నారంటే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ విద్యార్థి దశగా ఉన్నంతసేపు అంతఃపురంలో ఉన్నారు, ఇప్పుడు కాపరిగా మారిపోయాడు. ఏంటి, మందలను మేపుకుంటూ కాపరిగా మారిపోయాడు. ఈ కాపరి దశ అంతా ఎక్కడ జరుగుతుంది? అరణ్యంలో జరుగుతుంది. ఆయన ఎక్కడున్నాడు అక్కడ రాశారు కదా క్లియర్గా, అరణ్యంలో ఉన్న తన మామ ఇత్రో దగ్గరకు వెళ్ళినని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు ఈ దశ అంతా కూడా పాపం ఆయన ఎక్కడ గడుపుతూ ఉన్నారు అంటే కాపరి దశ, అలాగే అరణ్యంలో నడిపిస్తూ ఉన్నారు. దేవుడు ఎంతగా మనల్ని ట్రైనింగ్ చేస్తారో చూడండి. ఆ ఫస్ట్ 40 years సకల విద్యలు వచ్చేలా చేసేసారు. ఇప్పుడు రెండవ 40 సంవత్సరాలు, మిగతా 40 సంవత్సరాలు కాపరిగా మందని ఎలా నడిపించుకోవాలో నేర్పించేశారు. ఇప్పుడు మూడోదిగా రావటానికే మనందరం ఒకసారి మళ్ళీ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం మర్చిపోవద్దు, అక్కడికి వెళ్తూ ఉండండి. మరలా అపోస్తుల కార్యము 7వ అధ్యాయము, ఇందాక చెప్పినట్టు 40 ఏళ్ళు అనే మాటను మనం చూసాం కదా. చూడండి, అక్కడ ఒకసారి మళ్ళీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 23వ వచనం చదివాం కదా. అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలును తన సహోదరులను చూడవలని బుద్ధి పుట్టినని. ఆ తరువాత మనందరము 30వ వచనం రండి, 7వ అధ్యాయం అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏళ్ళైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలో అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగ్గుపడిను. మోషే చూచి ఆ దర్శనములకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ప్రభువు వాక్కు వినపడిన గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువుని చెప్పులు విడుము, నువ్వు నిలిచి ఉన్న చోట పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. యెహోవా తండ్రి మాట్లాడుతూ ఉన్నారు మోషేతోటి మాట్లాడమాట. ఇదిగో నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, ఆల్రెడీ ఐగుప్తులో ఇశ్రాయేలీని చాలా బాధ పెడతా ఉన్నారనమాట. చాలా భయంకరమైనటువంటి బానిసత్వం వాళ్ళ చేత చేపించుకుంటూ ఉన్నారు, భయంకరమైనటువంటి పనులు వాళ్ళ చేత చేపించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పిరమిడ్లను చూస్తూ ఉంటాం, మనందరం చూస్తున్నారు కదా, మీకు తెలుసు కదా, యూట్యూబ్స్లో వాటిలో చూస్తే పిరమిడ్లు అంటే చాలా ఎత్తుగా ఉంటాయి. ఎత్తుగా ఉండేదే కాదు, దాని మీద అవి పెట్టే రాళ్ళు, ఒక్కొక్క రాయి ఎన్నో టన్నులు బరువు ఉంటుంది అనమాట. ఒకదాని మీద పెట్టేటటువంటి రాయి బరువు టన్నులు ఉంటుంది. ఈ పనులన్నీ కూడాను ఆనాటి ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు చేయించుకున్నారు. ఆనాటి ఇశ్రాయేలీల చేత ప్రతి ఒక్క ఫరోకి అదొక సమాధి. మీరేదో అనుకున్నారు పిరమిడ్ అంటే ఇంకేదో ఉండదని, లోపల ఏమి ఉండదు, లోపల ఒక సమాధి ఉంటుంది అనమాట. ఈ సమాధి లోపల ఉన్న దానిపైన వాళ్ళు ఒక ట్రయాంగిల్ షేప్లో పైకి ఎంత ఎత్తు కట్టుకుంటే అంత వాళ్ళకి చాలా మంచి గొప్ప రాజుగా అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అవన్నీ బానిసత్వ పనులు, ఆ రాళ్ళు మోయటం అది ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఉంటుందంట. అక్కడికి వెళ్ళి చూసేవారికి కూడాను ఈ రోజుల్లో ఇన్ని క్రేన్లు వచ్చి, లేకపోతే ఇన్ని మోసే వస్తువులు, మనకి టెక్నాలజీ పెరిగి అటు నుంచి ఇటు తీసుకెళ్ళగలిగినవి ఎన్నో వచ్చిన టైంలోనే ఈ రోజుల్లో పిరమిడ్ ఎవరు కట్టలేకపోతున్నారంట. కానీ ఆ దినాలలో అసలుకి అంత పెద్ద పెద్ద బండరాలను వాళ్ళు ఒకదాని మీద ఒకటి ఏ సహాయం లేకుండా అసలు ఎలా పెట్టుంటారు, ఎలా అంత పెద్ద పెద్ద కట్టుంటారు అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పరిశోధనగానే ఉంటుందంట. కాబట్టి అక్కడ అంత బానిసత్వం పని అంటే అలా చేపించారు వాళ్ళ చేత. పాపం ఎలా చేపించుకున్నారో వాళ్ళ చేత తెలియదు. అందుకే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారో విన్నారు కదా. చూడండి, ఐగుప్తులో 34వ వచనం, ఐగుప్తులో నుండి నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు ఐగుప్తులకు పంపుదును అని చెప్పాను. హల్లెలూయా. ఇదంతా మనకి నిర్గమకాండంలో కూడా ఉంటుందన్నమాట. సేమ్ థింగ్ ఇప్పుడు పాత నిబంధనలో ఈ విషయాలన్నీ ఇప్పుడు అపోస్తల కార్యంలో ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? అసలు ఈ పాత నిబంధనలో జరిగిన సంగతులన్నీ ఎవరు ఎత్తి చూపుతున్నారు? ఇప్పుడు నేను ఎందుకు ఎక్కడికి వచ్చాను? నేను అపోస్తల కార్యంలో మీకు చూపిస్తున్నాను. అపోస్తల కార్యాలంటే ఎవరు చేశారు? అవన్నీ అపోస్తలుల ద్వారా చేయబడిన కార్యాలు. అపోస్తలులు అంటే ఎవరు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు రాసినటువంటి ఈ కార్యాలలో దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే, స్టెఫన్ అనేటటువంటి ఒక శిష్యుడు మొత్తం పాత నిబంధనలో జరిగిన విషయాలన్నీ, అతను యూదులు చంప చూస్తున్నారనమాట. దేవుడిని నమ్మమని చెప్పినప్పుడు అతన్ని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మీరు ఎందుకు ఇంత పిచ్చిగా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు,
తెలుసా, ఆయన మన దేవుడు అని చెప్పేసి ఆ పై వచనాలన్నమాట. మొత్తం 6వ అధ్యాయము 7వ అధ్యాయం మొత్తం స్టెఫెన్ గారు జరిగిన పాత నిబంధన విషయాలన్నిటినీ చెప్తున్నాడు వాళ్ళకి. అప్పటికైనా చంపకుండా ఉంటారని చెప్పేసి మీరు నమ్మాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఆ రోజు దేవుడు ఎలా మోషే గారితో మాట్లాడారు, ఆ తర్వాత దావీదు గారితో ఏం మాట్లాడారు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చారు, ఆ అధ్యాయం అంతా రాయబడి ఉంటుందంట. అయినప్పటికీ స్టెఫెనుని వాళ్ళు చంపేశారు అనుకోండి. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడాను ఆయనను చంపేశారు. అయితే ఇక్కడ ఆయన నేను పొదల్లో కనపడి దిగి వచ్చాను, నువ్వు రా మోషే గారిని రమ్మన్నప్పుడు మోషే గారు వెంటనే నేను వచ్చేస్తున్నాను అన్నాడా? ఓకే, నేను వెంటనే ఐగుప్తు ప్రజల్ని విడిపించడానికి నువ్వు నన్ను ఎంచుకున్నావు దేవా, ఎంత గొప్ప పని చేసావు నువ్వు అని చెప్పేసి వెంటనే వచ్చాడా మోషే గారు? అక్కడ మోషే గారు వెంటనే రాలేదు. అక్కడ చూడండి, ఒకసారి మనందరం చూసుకోగలిగితే ఆ 40 సంవత్సరాలు ఆయనకి నేర్పించిన ఆ విద్యలను బట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. నిర్గమకాండం 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి అందరూ కూడాను. నిర్గమకాండము 3వ అధ్యాయం ఇక్కడికి రాగలిగితే అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే దేవుడు, ఇదిగో మోషే 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూచి మా పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని నన్ను అడిగిన ఎడల వారితో నేనేం చెప్పవలెను అని దేవుడిని అడిగాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడనని అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పు. చూడు, నేనేం చెప్పాలి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? వాళ్ళు అసలు ఎలా నమ్ముతారు? ఐగుప్తులో ఒక పెద్ద రాజు ఉన్నాడు, ఆ రాజు కింద ఇశ్రాయేలీలందరూ బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. నేనేంటి మీ అందరినీ దేవుడు పిలుస్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు రాజు వదిలిపెట్టేస్తాడా? పిలుస్తున్నాడా వెళ్ళిపోండి అని చెప్పి పనిచేసే వాళ్ళని ఎవరన్నా వదిలిపెట్టేస్తారా? కాదు కదా. మరి నేనేం చెప్పాలి అన్నప్పుడు, ఇదిగో నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అదే చెప్తాడు, నేను ఉన్నవాడను అనువాడు, నేను ఎప్పటికీ ఉండేవాడనే, నేనే దేవుణ్ణి. కాబట్టి ఆ మాట చెప్పమన్నప్పుడు మరలా మోషే గారు ఏమంటూ ఉన్నారో చూడండి ఒకసారి. మరియు 21వ వచనం చూడండి. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీల కటాక్షం కలుగు చేసింది కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మిమ్మల్ని నేను వట్టి చేతులతో పంపించను. అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి మిమ్మల్ని ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క నగలు బట్టలు అన్నీ ఇచ్చి మరి పంపించే విధంగా వాళ్ళ మనసును ప్రేరేపిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అప్పటికీ కూడా మోషే గారు నమ్మరు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అప్పుడు దేవుడు ఏం చెప్పిస్తున్నారు చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. 4వ అధ్యాయం 1వ వచనం, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా యెహోవా నీ చేతిలోంది ఏమిటని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అని. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని అతడు దాని నేల మీద పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాడు. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకోమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అతని చేతిలో మరలా అది కర్ర ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే 2-3 రకాలైనటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలు నువ్వు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు పంపించారు. కాబట్టి ఆ 40 సంవత్సరాలు మందలను కాపరిగా కాసుకుంటున్నంతసేపు అరణ్యంలో ఆయన చాలా అంటే ప్రశాంతమైనటువంటి ఏమి పట్టించుకోలేదన్నమాట. కేవలం మందల్ని ఎంత జాగ్రత్తగా కాస్తున్నాడో దేవుడు గమనించాడు. కాబట్టి మోషే దగ్గరికి మరలా వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని నడిపించడానికి కాపరిగా ఆయన నియమించబోతూ ఉన్నారు? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల బానిసలందరినీ కూడాను నడిపించడానికి ఇప్పుడు 340వ సంవత్సరంలోకి వచ్చేసాం. 240 అయిపోయినాయి. అంటే ఎంత అయిపోయింది ఇప్పుడు వయసు? 80 అయిపోయింది. ఇప్పుడు 80వ సంవత్సరంలో ఈ పొదచాటున దేవుడు కనపడింది. ఆయనకు అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 80 ఏళ్ళు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు 3వ దశలోకి వచ్చేసేటప్పటికే ఇప్పుడు 3వ దశలోకి వచ్చేసరికి మోషే గారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు అంటే ఆ యొక్క ఐగుప్తుకి. ఇక్కడ ఆత్మీయ జీవితం మొదలైపోతుంది. ఆత్మీయమైనటువంటి స్థితిలో ఆయనను సేవకుడుగా మారిపోయాడు. అలాగే దేవునికి దాసుడుగా మారిపోయాడు. హల్లెలూయా. ఫస్ట్ విద్యార్థి దశ అంతా ఎక్కడ జరిగింది? అంతఃపురంలో జరిగింది. రెండవది వచ్చేసేసి కాపరి దశ అంతా అరణ్యంలో జరిగింది. 3వ దశ వచ్చేసేసి ఇదిగో ఇప్పుడు ఆత్మీయమైనటువంటి
దశ. ఈ దశలో ఒక సేవకుడిగా, ఒక సర్వెంట్గా, ఒక దాసుడిగా మారిపోయి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అనమాట. మన జీవితాల్లో కూడా దేవుడు అదే కోరుకుంటూ ఉన్నారు. ఆయన ట్రైన్ చేస్తున్నప్పుడు ఆ ట్రైనింగ్కి మనం అందరం కూడాను తల ఒగ్గి ఉండాలి. ఆయన ఏ పరిస్థితి నుంచి మమ్మల్ని పంపిస్తూ ఉన్నా కానీ ఆ పరిస్థితులను బట్టి ఆయనను స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా కనుక మనం ఉండగలిగితే ఆయన మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక విషయం మనం చూసుకోగలిగితే కనుక ఆ సేవకులుగా ఆయన చేస్తున్నటువంటి సందర్భాల్లో నిర్గమకాండంలోనే ఇక్కడ మనం చూసుకోగలిగితే 4 విషయాలు చెప్పారు. ఆయన ఏమంటున్నారు, అసలు నేను ఎంతటి వాడిని, నా మాట ఎవరైనా చెబితే, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనందరం చదువుకున్నాం, నా మాట ఎవరైనా చెబితే వింటారా, నా మాట ఎవరు వినరు. రెండోది, నేను అసలుకి వాళ్ళు నమ్మరు. మూడు మాటలు. నేనెంతటి వాడిని, నా మాట వాళ్ళు వినరు, అలాగే నన్ను నమ్మరు. ఆ 3 మాటలు కూడాను అక్కడే 3వ అధ్యాయము 11, 13 వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి చూడండి, అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో నేను నిన్ను ఎలాగ తీర్చిదిద్దుతానో తీసుకొని వెళ్ళమని చెప్పేసి దేవుడు పంపించాడు. హల్లెలూయా. అయితే ఒక సేవకుడు దేవుని ఎదుట ఆ విధంగా వెళ్ళాలి అంటే ఆయనకి ఏం కావాలి? మొట్టమొదట అంటే సేవకులకి లక్షణం ఏంటంటే విరిగి నలిగినటువంటి మనస్సు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇష్టంగా ఉంటుందన్నమాట. ఈ లోకానికి ఏం కావాలి చెప్పండి? ఏదైనా బాగున్నది కావాలి. లోకానికి ఏది కావాలి? మనం వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలంటే బాగున్నది కొనుక్కుంటామా, బాగలేనివి కొనుక్కుంటామా? బాగా ఉంటేనే కొనుక్కుంటాం, బాగా కూడా కాదు, ఇంకా చాలా బాగా ఉండాలన్నమాట. అంటే లోకం అంతా ఎప్పుడు కూడా నువ్వు చాలా బాగున్నప్పుడే నీ దగ్గరకు వస్తుంది, లేకపోతే నువ్వు బాగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా, అప్పుడే మనల్ని ఇదిగా చూస్తారు. మన దగ్గర ఏదైనా పోగొట్టుకుంటే మనమంతా వాళ్ళకి ఇష్టపడము. అట్లా కాదు మన దేవుడికి పగిలిపోయిందే కావాలి, మన దేవుడికి విరిగిపోయినయే కావాలి, మన దేవుడికి ఎవ్వరు పట్టించుకొనే కావాలి. వాళ్ళని పట్టించుకొని ఆయన లేవనెత్తి నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విరిగి నలిగినటువంటి మనసుతో మనం దేవుని దగ్గరికి వెళితే ఖచ్చితంగా ఆయన సేవలో మనందరినీ కూడా వాడుకుంటారు. ఈ సేవా జీవితంలోకి వచ్చేసేటప్పటికే ఈయనకి అక్కడికి వచ్చేసరికి ఎంతగా మారిపోయారు అంటే, మోషే గారి గురించి 3 విషయాలు చెప్పి మనం ముగించేసుకున్నాం, సమయం అయిపోతుంది కాబట్టి చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి. ఆయన ఎదుగుతున్న విధానము, ఆయన మారిపోతున్నటువంటి ప్రతిసారి ఆయన మారుతున్న విధానాన్ని బట్టి 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఆయన ఎదిగిపోయాడు. ఫస్ట్ ఏమో ఒక్కసారి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చంపేశాడు, కోపం వచ్చేసేసి. అంత కోపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ తర్వాత మందను ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నటువంటి స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో బాగా ఎదిగిపోయి అక్కడ ఒక వచనం చూస్తారా, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇప్పుడు ఈ ఆత్మీయ స్థితిలో సేవకుడు లెక్కలోకి వచ్చేసేటప్పటికే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే స్థితిలోకి ఎదిగిపోయాడు. ఇంకా ఎలా? తన స్నేహితులతో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడే విధంగా మోషే గారిని దేవుడు హెచ్చింపచేశారు. ఎంత తగ్గించుకుంటున్నారో అసలు ఇంకొక వచనం చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం దగ్గరికి రండి. సంఖ్యాకాండం ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు ఈ వచనం చదివినప్పుడల్లా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయం దగ్గరికి మనం రాగలిగితే అక్కడ 12 కాదు, సారీ, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 27వ వచనం. 11:27. అప్పుడు ఒక యవ్వనుడు మోషే ఎదుటకు పరిగెత్తి వచ్చి ఎల్గాదు మెదాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకునే వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పింది. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్టు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, మోషే గారు వీళ్ళందరినీ నడిపిస్తూ వెళ్తున్న సమయంలో ఇంకా 2 పేర్లు రాశారు అక్కడ, చూసారు కదా, ఇద్దరు ఎల్దాదు మేదాదు అంట. వీళ్ళిద్దరూ దేవుని యొక్క వాక్యాన్ని అంటే అక్కడ ప్రవచించడం అంటాం అన్నమాట. ఆ దినాల్లో దేవుడు మాతో కనిపించి ఇలా మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు ప్రవచిస్తున్నారంట.
ప్రవచిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యెహోషువ గారి కోపం వచ్చేసిందంట. ఏంటి ఇప్పుడు మీరెందుకు ప్రవచిస్తున్నారు, అసలు మీరెందుకు వాక్యం చెప్పాలి అని చెప్పేసి కోపం వచ్చేసేసి మోషే గారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. మోషే గారి దగ్గరకు వచ్చేసేసి నువ్వు కదా చెప్పాల్సింది, నువ్వు ఒక్కడవే కదా ఇక్కడ నిలబడాల్సింది, వాళ్ళేంటి వాళ్ళు చెప్పేస్తున్నారు, వాళ్ళని నిషేధించి వాళ్ళని మాట్లాడొద్దని చెప్పు అని చెప్పేసి ఆ యొక్క యెహోషువ గారు వచ్చి చెప్తూ ఉంటే, ఈ రోజుల సేవకులు అయితే చాలా మంచి పని చేసావు బాబు, అసలు వాళ్ళెవరు నేను కాకుండా చెప్పడానికి అని చెప్పేసి ఏదో ఒకటి గొడవ పెట్టుకుందరేమో. కానీ మోషే గారు ఏమంటున్నారో చూడండి, ఆ వచనం చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి అక్కడ, నీకు రోషము, నా నిమిత్తము నీకు రోషం వచ్చనా. 29, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. ఎంత తగ్గింపు జీవితానికి వచ్చేసారో చూడండి. ఒకప్పుడు కోపం వచ్చినటువంటి వ్యక్తి, ఒకప్పుడు ఎవరైనా చంపితే చంపేశారు అంత కోపం ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏంటి నేను ఒక్కడనే ప్రవచించడం కాదు, తండ్రి నేను ఆత్మ ఎవ్వరి మీదకి వస్తే వాళ్ళందరూ ప్రవచిస్తారు, వాళ్ళందరూ దేవుని వాక్యం చెప్తారు, అంతేగాని ఇక్కడ నేనేం గొప్ప కానే కాదని చెప్పేసి దేవునితో ముఖాముఖి మాట్లాడగలిగిన స్థితికి వెళ్ళి కూడా నన్ను నేను తగ్గించుకుంటూ అని చెప్పేసేసి వాళ్ళందరి మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరింపబడిందని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోకి రావాలి సేవకులు అనేవాళ్ళు. అందరి మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. మన ఒక్కరిమే గొప్ప కాదు, మనతోనే కాదు దేవుడు మాట్లాడించేది, అందరితోటి దేవుడు మాట్లాడించగలడు, అందరినీ దేవుడు వాడుకోగలడు అన్నటువంటి స్థితిలోకి మనందరం కూడా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి, అక్కడ సంఖ్యాకాండంలోనే అక్కడ 12వ అధ్యాయము 7వ వచనం, 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం చూడగలిగితే ఇంకా అతనికి ఉన్నటువంటి ఆ గొప్ప పేర్లు అన్నమాట. ఇంకా మోషే గారు తగ్గింపు తన జీవితానికి వస్తున్న కొద్దీ ఎంత చక్కని విషయాలు ఎదుగుతూ ఉన్నారో చూడండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ 40 సంవత్సరాలు దాటి ఆత్మీయ స్థితిలోకి వచ్చేసినప్పుడు దేవుడిస్తున్న పేర్లు చూడండి. ఆయనేమో స్నేహితుల్లాగా దేవునితో ముఖాముఖి మాట్లాడగలుగుతున్నాడు. ఇంకా భూమి మీద ఉన్న వారు అందరిలో కూడా మోషే గారు ఎవరంట, మిక్కిలి సాత్వికుడు. సాత్వికత్వం అంటే ఏంటి అనేక సార్లు నేను తెలియపరిచాను. సాత్వికత్వం అంటే ఏంటి అంటే, నువ్వు దేవునికి అన్ని అధికారాలు ఉంటాయి, కానీ నీ అధికారాలను బట్టి ఎవరిని శపించటాలు చేయకూడదు. మోషే గారికి ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట జరిగేలా దేవుడు ఆశీర్వదించాడు. అంతే, నిన్నాక కర్ర పాము అయిపోయింది, పాములకు మళ్ళా కర్ర అయిపోమంటే అయిపోయింది. అంత పవర్స్ ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మోషే గారు, మనందరికీ తెలుసు. బండ నుండి నీళ్లు తెప్పించి ఎర్ర సముద్రం అంతా 2 పాయలుగా చీలినప్పుడు మోషే గారు, అలాగే వీళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు మోషే గారు చెయ్యి పైకెత్తితే ఇశ్రాయేల్ గెలిచేవాళ్ళంట, చెయ్యి నొప్పి పుట్టి కొంచెం కిందకి దించేస్తే ఓడిపోయేవాళ్ళంట. అందుకని వాళ్ళు అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయన చెయ్యి ఎప్పుడు దిగకూడదు అని చెప్పేసి ఒక పెద్ద రాయి కట్టి చేతిని అటు ఇటు పట్టుకొని ఉంచునేవాళ్ళంట. అలా అనమాట. అంటే మోషే గారికి ఉన్న పవర్స్ అన్ని పవర్స్ ఉన్నా కానీ ఆ పవర్స్ని బట్టి ఎవరిని దూషించడం కానీ ఎవరిని శపించడం కానీ చేయకుండా బ్రతకగలిగితే మిక్కిలి సాత్వికులు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించగలిగితే మనం మిక్కిలి సాత్వికులము అవ్వగలుగుతాం. ఆ స్థితిలో దేవుడు చూస్తూ ఉన్నారనమాట. మోషే గారు మిక్కిలి సాత్వికుడు అని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడేది అదే. నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, నీకు ఇచ్చినటువంటి సంపదను, నీకు ఇస్తున్నటువంటి ప్రతి విషయాన్ని దేవునికి నువ్వు ఎంత లెక్క ఒప్ప చెప్తున్నావు. ఇక్కడ మోషే గారి మీద దేవుడు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఆయన తిరిగి చెల్లించిన విధంగానే మనకు అనిపిస్తూ ఉంది. చూడండి, తిరిగి ఆయన మిక్కిలి సాత్వికుడు అని పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఆయన మిక్కిలి నమ్మకస్తుడు అనే పేరు కూడా ఉంటుంది అనమాట. సో ఆయన మిక్కిలి నమ్మకస్తుడు, దేవునికి దగ్గరగా ఉండే స్నేహితుడిగా మారిపోయాడు, అలాగే మిక్కిలి సాత్వికుడుగా మారిపోయాడు. ఈరోజు మన జీవితాలు కూడా దేవుడిస్తున్న సమయంలో కానీ, ఆ సంపదలో కానీ, ఏదైనా సరే, నీకు ఇస్తున్న సేవలో కానీ, సంఘంలో కానీ, నీకు ఇచ్చిన ఏ తలాంతుల్లో అయినా సరే ఆయనకు ఒక దినం నువ్వు లెక్క ఒప్ప చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లెక్కని దేవుడు ఖచ్చితంగా అడుగుతారు. అన్ని విషయాలు కూడా బలా మంచి దాసుడా అనిపించేలాగా మోషే గారు సేవకుడుగా వాడబడ్డారు. అలాంటి సేవలో మనందరము ఉండాలి. మరి ముఖ్యంగా ఇదిగో ఈ లెక్క ఒప్ప చెప్పేదానికి ఒక విషయం చెప్తాను. ఎవరో నీ కోసం ప్రార్థన చేసి ఉంటారు కదంటారా, ఎవరో నీ కోసం ప్రయాసపడి ఉంటారు. నువ్వు ప్రయాసపడకుండానే ఈ స్థితిలోకి వచ్చి కూర్చోగలుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం ఏ సంఘ సేవకులు ప్రార్థన చేసి ఉంటారు, లేకపోతే నీకోసం ఎవరు నిన్ను ప్రేమించే వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నీకోసం ఇంకా ఎవరో పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి ప్రతిఫలంగా నువ్వు ఈరోజు ఇంత మంచి మేలైన స్థితిలో ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు కూడా ఇతరుల కొరకు ప్రార్థించే వారిలో ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, లేకుంటే నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు, నీ సంఘం కొరకు
నువ్వు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేసేవాళ్ళు మనము ఉండాలి. కాబట్టి మోషే గారి యొక్క ఈ 120 సంవత్సరాలు ఆయన బ్రతికారు. చనిపోయేటప్పుడు అక్కడ ఏం రాశారో చూసారు కదా, మొదట వచ్చిన ఆయన సత్తువ తగ్గలేదు. అప్పటి నుంచి కూడా ఆయన ఏమి ముసలోడు అయిపోయి చచ్చిపోలేదు, లేకపోతే ఇక ఆయనకి జీవితం ఇంకా నడవలేక చనిపోయాడు అని అక్కడ రాయబడలేదు. ఆ వచనం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? ఆయన చనిపోతున్నప్పుడు చూడండి ఒకసారి. మోషే చనిపోయినప్పుడు 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాధ్యము లేదు, ఇంకా అతని సత్తువ తగ్గలేదు. ఏదో ముసలోళ్ళు అయిపోయి ఇంకా లేదని చచ్చిపోలేదు. మోషే గారిని దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయారంటే అప్పటికే మోషే గారు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఇశ్రాయేలు పట్ల వాటన్నిటిని బట్టి వాళ్ళు మోషే గారిని ఏం చేసేసారు? దేవుడిగా చూసేయడం మొదలెట్టేశారు. మోషే గారిని దేవుడిగా చూసేయడం మొదలెట్టేశారు. యెహోవా తండ్రి డైరెక్ట్గా వచ్చి నేను మాట్లాడతాను అంటే ఎన్నోసార్లు ఆ నిర్గమకాండం మనం సంఖ్యాకాండం చదువుకున్నప్పుడు నువ్వు రావద్దు, నిన్ను మేము భరించలేము, నీ యొక్క శక్తిని మేము భరించలేము, నీ వాయిస్ని మేము భరించలేము, నీ సౌండ్ మేము భరించలేము, నువ్వు ఏదంటే మోషేకి చెప్పు, మోషే మాకు చెప్తాడని చెప్పేసి వాళ్ళంతా ఎప్పుడు కూడా ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళు అనమాట. అలాగా మోషే గారి ద్వారా మాట్లాడుతుంటే మోషేని దేవునిగా చూసేస్తా ఉన్నారు. అందుకే దేవుడు ఇంకా మోషే గారిని అక్కడ జీవితం ముగించేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది చూడండి ఒకసారి. అక్కడ ఇశ్రాయేలీలు 8వ వచనం, మోయాబు మైదానంలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను గురించి దుఃఖము సలిపిన దినములు సమాప్తమైంది. మోషే తన చేతులకు నూను కుమారుడైన యెహోషువ మీద ఉండి వచ్చిన గనక అతడు జ్ఞానాత్మపూరుడు ఆయను. ఇక్కడ రాయబడలేదు కానీ వేరే చోట రాయబడుతుంది. అతని శరీరం కూడాను ఎక్కడ దొరకకుండా దేవుడు చేసేసారనమాట. ఎందుకు అతని శరీరం కూడా ఎక్కడ దొరకకుండా చేశారంటే ఆ శరీరానికి పూజలు చేసేస్తారు. ఈ రోజుల్లో చచ్చిపోయిన వాళ్ళు పెట్టేసుకొని ఆ సమాధి చేసేసి ఆ సమాధికి పూజలు చేసి అక్కడ ఉన్న పూలు అవన్నీ పెట్టుకునే వాళ్ళని చూస్తూ ఉంటారు కదా. సో అలా అవ్వటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మోషే గారి యొక్క శరీరం కూడా ఎక్కడ దొరకకుండా చేసేసారు దేవుడు. కాబట్టి మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఆయనను దేవుడు ఎలా ట్రైన్ చేసుకుంటూ వచ్చి మంచి సేవకుడుగా మిగిలిపోయి ఆనాడు సత్తువు తగ్గిపోయి చచ్చిపోలేదు, కానీ దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపుని అందుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోవాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.